ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పనా, నేను నత్తోడినయ్యా, నేను నత్తోడినయ్యా, నేను నత్తోడినయ్యా అని అన్నాడు మోషే. నువ్వు నత్తోడు కాదు, నువ్వు నాయకుడు అన్నాడు ఆయన. నువ్వు నత్తోడు కాదు బాబు, నువ్వెవరివే? నాయకుడివి. ఇది అంటాడయ్యా, నేను బాలుడిని, నేను బాలుడిని, బాలుడిని. మరి బాలుడు కాదు, రాజులు నీ కాలు నిలబడతారా నాయన అని అన్నాడు. నువ్వు ఉపవాసం పడు, దేవుని శక్తి ఏంటో తెలుసుకుంటారండి ప్రజలు. అయ్యా అనాథ బిడ్డనయ్యా, నాకు తల్లిదండ్రులు లేరయ్యా, నేను పిన్న తండ్రి దగ్గర పెరిగిననయ్యా. అమ్మా, నువ్వు పిన్న తండ్రి దగ్గర పెరిగి ఉండొచ్చు, నువ్వు అనాథ బిడ్డవై ఉండొచ్చు, కానీ నువ్వు ఇప్పుడు ఆ స్థాయి కాదు. నేను రాణిగా నేను కూర్చోబెట్టున్నాను. యోధులకు కాపుదల రక్షణ కలగడం కొరకు ఈ రోజు నేను ఈ స్థాయికి తీసుకొని వచ్చున్నాను. ఏ ప్రార్థన? నువ్వు వేస్ట్వే, నువ్వు వేస్ట్వే. నీకు చేత కాదు. నీ శరీరంలో ఉన్న కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి నీకు చేత కాదు. నీకున్న కొన్ని బలహీనతలు బట్టి నీకు చేత కాదు. నీ నాలుగు మందమును బట్టి నువ్వు మాట్లాడడం చేత కాదు. నీకు చదువు లేదు కనుక, ఆ జ్ఞానం లేదు కనుక, బైబిల్ చదవలేవు కనుక నీకు చేత కాదు. నీకు చేత కాదు. నిన్ను పిలిచిన వాడు మాత్రం చేతగానోడు కాదైనా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. ఎవరి ముందు నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. రాజులను గడగడలాడించేటట్టుగా నిలబెడతాడు. ఇదిగో యోధులు గడగడలాడేటట్టుగా నిలబెడతాడు. అధికారులను ఎదుట సాగిలపడేటట్టుగా నిన్ను నిలబెడతాడు. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? చావండి యేసయ్య కొరకు. ఇదే మాట చెప్పండి, బ్రతుకైనా చావైనా. అంతేగాని సేవ చేయలేనని అడుగులు వెనకాల వేయదు. ఇక ఈ క్రైస్తవం నాకు వద్దని అడుగులు వెనక్కిపోయదు. ఈ సంఘ పెద్దల పాత్రలు మాకు వద్దని అడుగులు వెనక్కిపోయేది. ఈ పరిచర్య మాకు వద్దని అడుగులు వెనక్కిపోయేది. నిందలు ఉద్యోగులకి పరిచర్యలు ఇంకా ఎక్కువ వాడతారు. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు సేవ చెయ్యలేవని వాళ్ళన్నా నీ మనసులోకి వచ్చి నేను సేవ చెయ్యలేను అని ఆలోచన రాకూడదు. ఒకటే చెప్పాలి, నా యేసయ్యకి అసాధ్యమైంది ఏమీ లేదు. నన్ను పిలిచింది ఆయనే. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా నన్ను నిలబెట్టుకోగలుగుతాడు. నా చరిత్ర మార్చగలుగుతాడు, నా తలరాత మార్చగలుగుతాడు, నా పరిస్థితులు మార్చగలుగుతాడు. నన్ను వాడుకుంటాడు. అరే, 1 సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు, 10 సంవత్సరాలైనా ఆలస్యం అవ్వచ్చు. కొందరికి 1-2 సంవత్సరాల్లోనే ప్రమోషన్ రావచ్చు, కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఎన్ని సంవత్సరాలైనా ఆలస్యము జరిగిందని అడుగు వెనకకు వేయొద్దు, వేయొద్దు, వేయొద్దు. ప్రభు చెప్తున్నాడు నీతో, వేయొద్దు. పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టు. దేవునికి దగ్గరికి రా. దేవుని శక్తి ఏంటో ప్రజలు చూడాలి. ఉపవాసం ఉండు, ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీవు తీసుకొని వెళ్తున్న వస్తువులు క్షేమంగా తీసుకొని వెళ్తావు. దానికి కారణం ఏంటంటే నువ్వు ఉపవాసం ఉన్నావు. నీ మనవి నేను అంగీకరించున్నాను. ఇప్పుడు వెళ్ళి మందిరము కట్టు. నేను అంటాను, సహాయం కొరకు ఎవడి కాలు పట్టుకోవద్దు. నీ దేవుడి గురించి చాలా గొప్ప చెప్పినాము, అర్థమవుతుందా? సహాయం కొరకు దేవుని కాలు పట్టుకున్నాం, దేవుని పాదాలు పట్టుకున్నాం. నరుడు అనేవాడు ఎవడు నమ్మదగిన వాడు, మనుషులు ఎవడు నమ్మదగిన వాడు కాదు. నేనంటాను, ఈ పండుగల్లో ఎలా జరుగుతాయో చూద్దామని చూసేవాళ్ళు ఉన్నారు. అమ్మా, అసలు పరిచర్య ఎలా జరుగుతుందో చూద్దామని చూసేవాళ్ళు, అసలు ఈ సేవ ఎలా జరుగుతుందో చూద్దామనే వారు కూడా ఉన్నారు. నేను అంటాను, నువ్వు చూడడానికి ఇక్కడ సేవ చేసేది నరుడు కాదు, ఇక్కడ పిలిచిన దేవుడు ఇక్కడ సేవ చేయించుకుంటున్నాడు. మరి
పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోతే సేవ ఆగిపోదు. నేను వెళ్ళిపోయినా సేవ ఆగిపోదు. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రం పరిచర్య ఆగిపోదు. నీ కుటుంబం అంతా వెళ్ళిపోయినా పరిచర్య ఆగదు. నీ దశమ భాగాల కొరకు, నీ కానుకల కొరకు ఇక్కడ పరిచర్య ప్రారంభించలేదు. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళిపోయినా, నీ కానుక ఆపేసిన, నీ దశమ భాగం ఆపేసిన, దానికి రెట్టింపుగా దేవుడు ఇక్కడ కార్యాలు చేస్తాడు అనేది రాసుకో. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చేతులెత్తు హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చెప్పనా?